ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యము భాగము ఏంటంటే, అంశము ఏంటంటే, సహోదరుల ఐక్యత వలన కలిగేటువంటి అష్ట ఆశీర్వాదములు. ఐక్యత వలన కలిగే అష్ట ఆశీర్వాదాలు. సహోదరుల ఐక్యత వలన కలిగేటువంటి అష్ట ఆశీర్వాదములు. అష్ట అనగా 8. హల్లెలూయా. ఏంటండి? అష్ట అనగా 8. సో ఈ చాలా జాగ్రత్తగా వినాలి. 133వ కీర్తన 1-3 వచనాల్లో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి, బలపరిచి, కృప చూపించి, దేవా నీకు మహిమార్థంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యపు వెలుగులోనికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. సహోదరుల ఐక్యత వలన కలిగేటువంటి అష్ట ఆశీర్వాదాలని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క కీర్తనలో మనం గమనించినట్లయితే 133వ కీర్తన యందు మాత్రమే దేవుడు ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండును అని సెలవిస్తున్నాడు. కేవలం ఈ యొక్క కీర్తనలో మాత్రమే. ఈ యొక్క ఆశీర్వాదం మనకు లభించటానికి మరి ఏం చేయాలంటండి? మనం ఐక్యత కలిగి నివసించాలి. మనలో ఏక మనస్సు, ప్రేమ, ఐక్యత ఎంతో అవసరం. హల్లెలూయా. ప్రభు మనల్ని కామ్రేడ్స్ అని పిలవలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధించలేదు. మనము క్రీస్తునందు సహోదరులము. ఈ లోకంలో చూసినట్లయితే ఎలా పిలుస్తారు? కామ్రేడ్స్ అని పిలుస్తారు, లేదా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పిలుస్తారు. కానీ ప్రభువారు నిన్ను నన్ను ఆ విధంగా పిలవట్లేదు. కామ్రేడ్స్ అంటలేదు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటలేదు. ఎక్కడో జన్మించాము, ఎక్కడో పెరిగాము. అయితే సిలువ యొద్దకు వచ్చినప్పుడు మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులమని గ్రహిస్తూ ఉన్నాం. ఒకే రక్తంలో మనల్ని కడిగి కౌగులించి మరి చేర్చుకుని హత్తుకునే తండ్రి మనకున్నాడు. ఆయన ఆత్మ ద్వారా మన దాహము తీర్చబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ప్రభువు ఇంటి వారముగాను ఆత్మ సంబంధమైనటువంటి కట్టడంగా ఉన్నాం. ఆయన మేపిడి గొర్రెల మనం, ఆయన ద్రాక్షవల్లి, మనమంతా తీగలము. ఆయన మన పెద్ద సహోదరుడు. మనతో పుట్టిన సహోదరులందరికన్నా కనికరము, ప్రేమ గల సహోదరుడు మన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మీరు పాత నిబంధన గమనించినట్లయితే పాత నిబంధనలో సహోదరులు అనేటువంటి మాట చాలా తక్కువగా కనిపిస్తుంది. వింటున్నారా? పాత నిబంధనలో సహోదరులు అనేటువంటి మాట చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో ప్రభు మన పెద్ద సహోదరుడిగా ఉన్నాడు కాబట్టి సంఘాలను పాడు చేసినటువంటి సౌలు గారిని కూడా సహోదరుడు అని మిగతా అపోస్తలులు పిలిచారు. వింటున్నారా? మరి సౌలు గారుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంతో హింసించాడు, బాధ పెట్టాడు. కానీ మిగతా అపోస్తలులు సౌలును సహోదరుడా అని పిలిచారు. పత్రికలన్నింటిలో సహోదరులు అనే పదం 100 సార్లు కనిపిస్తుంది. మనకి పదే పదే వస్తూ ఉంటుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారం చేయువారే సహోదరులు, సహోదరీలు. లోకానుసారమైనటువంటి వారు కాదు. క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారే మనకు సహోదరులు. రక్షించబడినటువంటి దేవుని ప్రజలే సహోదరులు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. పరలోకమందు పేరు రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. అదే సహోదరుల ఐక్యత. రక్షణ పొందుచున్నటువంటి వారిని ప్రభువు అనుదినము సంఘములో చేర్చుచూ వచ్చెను. అపోస్తల కార్యములు 2:47. సహోదరులు ఐక్యంగా సమావేశమగటానికి కూడా
సమాజంగా కూడి వచ్చుటను కూడా ఎన్నడూ విడిచిపెట్టకండి అని హెబ్రీ 10:27లో మనం చూస్తూ ఉన్నాం. ఈ 133వ కీర్తన ఒక యాత్ర కీర్తన. అంటే ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మరి పాడేటువంటి పాట లాంటిదన్నమాట. 120 నుంచి 134 కీర్తన వరకు 120, 121, 122, 123, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఈ 15 కీర్తనలు కూడా మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మొత్తం 150 కీర్తనలు, అందులో 15 యాత్రా కీర్తనలు. మరి దశంభాగం వలె 150లో దశంభాగం 15, 150 కీర్తనలో దశంభాగం 15. ఈ 15 కీర్తనలు యాత్రా కీర్తనలు. వింటున్నారు కదా జాగ్రత్తగాను ప్రియులారా? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవి యాత్రా కీర్తనలు. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. యాత్ర చేసేటువంటి వారు ప్రయాసపడి పైకెక్కుతూ ఉంటుంటారు. యెరూషలేము కొండ శిఖరమందున్నటువంటి ఆ దేవాలయం తట్టు ఎక్కుచూ మరి పండగ సందర్భంగా సహోదరులు చేతులు కలుపుకొని పాటలు పాడుతూ వెళ్తారనమాట. పాటలు పాడినప్పుడు ప్రయాస మర్చిపోతారు, దృష్టి మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, శ్రమ బాధ పక్కకు పోతుంది అన్నమాట. ప్రియులారా గమనించాలి. ఇక్కడ పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, గుడారాల పండుగ, ఈ 3 పండుగలకు కూడా లోతైనటువంటి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఈ పండగల సందర్భంగా ప్రపంచమందు ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేము చేరుస్తారు. గమనించాలి. 3 పండుగలు, పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, గుడారాల పండుగ, ఈ 3 పండుగలకి మరి ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యెరూషలేము చేరుకుంటారనమాట. కీర్తనలు 122:1లో మనం చూసినట్లయితే, యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆమేన్. పాడుచూ ఎక్కుచూ ఉండగా గొప్ప ఆనందం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నదని ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదన్నమాట విషయం. మనం ఆడతా పాడతా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీళ్ళు ఈ విధంగా మరి అలా పాడుకుంటూ ఎక్కుచూ ఉండగా గొప్ప ఆనందము, క్షేమాభివృద్ధి, పరవశము, ఏకమనసు, ఇవన్నీ ప్రయాణం అలసట అనిపించేటువంటిది కాదనమాట. అందుకనే ఎక్కువ మీరు ఈ లోకంలో ఒక సామెత అంటారనమాట, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదు అంటుంటారు. ఇదే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం వలన ప్రతి వారి జీవితంలో ఆత్మీయ అభివృద్ధి కలుగుతూ ఉన్నది. క్రమక్రమంగా ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి ప్రవేశించేటువంటి అవకాశం లభిస్తుంది. క్రైస్తవ జీవితం మరి ఆ కొండ ఎక్కడితో సమానం అన్నమాట. ఒక స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి క్రమక్రమంగా ఎక్కుట, మరి ఆ విధంగా ఎక్కటమే అన్నమాట. దానికి ప్రేమ, ఐక్యత ఎంతో అవసరం. రాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలను మరి పొడిగించినప్పుడు ఈ యొక్క 15 యాత్ర కీర్తనలు పాడుచు 15 సంవత్సరాలు యెరూషలేము దేవాలయానికి మొక్కుబడులు తెచ్చాయని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం వలన మనకి ఏమి లభిస్తాయి అంటే ఆశీర్వాదాలు. హల్లెలూయా. చూద్దాం. నెంబర్ 1 ఏంటంట? ఆశీర్వాదము. 133వ కీర్తన 3వ వచనం. కొంతకాలము ఆశీర్వాదకరంగా నుండి ఆ తర్వాత ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితి కాదు ఇది. సహోదరుల ఐక్యత వలన మనకు శాశ్వత ఆశీర్వాదం లభిస్తూ ఉన్నది. శాశ్వతమైన ఆశీర్వాదం. గమనించాలి, ఇది మామూలు ఆశీర్వాదం కాదు, ఐక్యత వల్ల వచ్చే ఆశీర్వాదం. ఇజ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. సంఖ్యాకాండం 24:1లో మీకు ఈ వాక్యం ఉంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఆదికాండం 12:2లో. ఇస్సాకును ఆశీర్వదించాడు ఆదికాండం 25:11లో. యాకోబును ఆశీర్వదించాడు ఆదికాండం 32:26లో. చూసారా ప్రియులరా? ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును. అంటే ఇక్కడ తరాలు చూడండి. అబ్రహాము దేవుడవు,
ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే తర్వాత ఎవరు? నువ్వే. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు. హల్లెలూయా. నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేసి ఉన్నాడు. నువ్వు అబ్రహాము సంతానం. ప్రియులారు గమనించాలి. యాషావు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఆదికాండం 27:38 ఎందుకు ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట? నా తండ్రి నన్ను కూడా దీవించు, నన్ను కూడా దీవించు. అయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. ఇజ్రాయేలును ఆశీర్వదించడానికి దేవుడు లేవీ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. దేవుని ప్రజలు సమావేశమైనప్పుడు వారు ఒకరినొకరు ఆశీర్వదించాలి. ఆమేన్. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పైనుండి వచ్చేటువంటి దీవెనలు ఉన్నాయి. క్రింద దాగి ఉన్నటువంటి అగాధ జలముల దీవెనలు కలువు, గర్భముల దీవెనలు కలువు. ప్రియులారా, అన్నిటికంటే పైగా పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఉన్నాయి. ఎఫెసీ 1:3-4. హల్లెలూయా. ఆదికాండం 49 యాకోబు మృతి పొందక మునుపు తన 12 మంది కుమారులను కూడా ఆశీర్వదించడానికి మరి మనం చదువుతున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 32:3 ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 33 మనం చదివినట్లయితే మోసే ఇశ్రాయేలుల 12 గోత్రాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణం కాకమునుపు తన శిష్యులను బేతనియా వరకు తోడుకొని వెళ్ళి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 24:50 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అష్ట ఆశీర్వాదాల్లో మొదటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నెంబర్ 2 జీవము. ఆమేన్. కీర్తనల గ్రంథం 23:6 సహోదరుల ఐక్యత వలన మనకు లభించే రెండో ఆశీర్వాదం శాశ్వత జీవము, అనగా నిత్య జీవం. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలే మన వెంట వస్తూ ఉన్నాయి. పాపము మానవుని ఆత్మలో మరణం తెచ్చింది, కానీ యేసు రక్తము మరి ఆ మరణము నుంచి విడగొట్టి నిత్య జీవం తెస్తూ ఉన్నది. అక్షయతను, అమరత్వాన్ని తెస్తూ ఉన్నది. అదే నిత్య జీవం. హల్లెలూయా. మనము జీవము కలిగి ఉండుటకు, ఆ జీవం సమృద్ధిగా కలిగి ఉండుటకును యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10:10. ఆత్మలో పాపం వచ్చినప్పుడు మరణం ప్రవేశిస్తూ ఉన్నది. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. పాపం చేయువాడే మృతి పొందును. మత్తయి సువార్త 19:16 బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలను? ఇదే మన జీవితంలో ప్రాముఖ్యమైన ప్రశ్న. హల్లెలూయా. విశ్వసించిన ఎడల నిత్య జీవము. యోహాను సువార్త 3:15, 16:35, యోహాను సువార్త 6:40, యోహాను సువార్త 5:24. ఏం చేయాలంటే విశ్వసించిన ఎడల నిత్య జీవం. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు నిత్య జీవము. ఆమేన్. యోహాను సువార్త 6:54 యేసుక్రీస్తు శరీరమును తిని రక్తము త్రాగుట వలన నిత్య జీవం. ఆమేన్. హల్లెలూయా. సహోదరుడు ఐక్యత కలిగి నివసించినప్పుడు యేసుక్రీస్తు ఐక్యతను చూస్తూ ఉన్నాడు. ఆయన రక్తము, మాంసము ఏకమగుచూ ఉన్నాయి. ప్రియులారా, లోకమంతటా ఉండేటువంటి దేవుని బిడ్డలు మనకు సహోదరులగుచూ ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించాలి. జీవం. వింటున్నారా? అష్ట ఆశీర్వాదాల్లో మొదటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, రెండవది జీవము, మూడవది దేవుని ప్రసన్నత. ఆమేన్. చూద్దామా? మత్తయి సువార్త 18:20 మనం చూసినట్లయితే సహోదరుల ఐక్యత ద్వారా మనకు లభించే మూడవ ఆశీర్వాదం దేవుని యొక్క ప్రసన్నత. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ ఆయన వారి మధ్య సంచరించును. అనగా ఆయన ప్రసన్నత కలుగుచున్నదక్కడ. హల్లెలూయా. మత్తయి సువార్త 18:19 మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఆమేన్. సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు ప్రభు వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. దేవదూతలు వస్తూ ఉన్నారు. కెరూబులు, శరాపులు వస్తూ ఉన్నారు. అది పరలోకాన్ని భూలోకానికి ఏకమగు ప్రాముఖ్యమైనటువంటి గడియ. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక సహోదరికి తీవ్రమైనటువంటి వ్యాధి వచ్చిందంట. ఎంత ప్రార్థన చేసినా కూడా ఏ విధమైనటువంటి స్వస్థత పొందుకోలేకపోతుంది. స్వస్థత లభించటం లేదు. మరప్పుడు ప్రభువు ఏ విధంగా మాట్లాడాడంటే, నీవు ఆరాధనకు ఆలస్యంగా వస్తూ ఉన్నావు. సహోదరుల ఐక్యత కలిగి నివసించినప్పుడు నేను ముందుగానే వస్తున్నాను. స్వస్థపరుచు దేవదూతలు బేతెస్తా కోనేటిని కదిలించేటువంటి దేవదూతలు వచ్చి వెళ్ళిన తర్వాత నీవు వస్తూ ఉన్నావు. కాబట్టి స్వస్థత పొందుకోవడం లేదు. హల్లెలూయా! వింటున్నారా ప్రియులారా? ఎందుకని నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకొనలేకపోతున్నావు అంటే, చాలామంది దేవుడిది లోపము అన్నట్లుగా చూస్తూ ఉంటుంటారు. ఈ సహోదరి ఎంతకాలం ప్రార్థించినా, ఎంతకాలం మరి దేవుని సన్నిధిలో ఉన్నా కానీ ఆశీర్వాదాన్ని చూడలేకపోతుంది, అద్భుతాన్ని పొందుకోలేకపోతుంది. ప్రతి విషయంలో బాధను అనుభవిస్తూ ఉంది. కారణం ఏంటా అని చూసినట్లయితే, మరి ఒక వ్యక్తి 38 సంవత్సరాలు బట్టి బేతెస్తా కోనేరు దగ్గర ఉండిపోయాడు. కానీ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తూ ఉన్నాడు. అసలే అందులోకి వెళ్ళటానికే సమయం సరిపోవట్లేదు. ఈరోజు మీలో చాలామంది ఆలస్యంగా రావటం వల్ల అనేక అద్భుతాలను కోల్పోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి చాలా ఆలస్యంగా వస్తారు చాలామంది. దేవుని సన్నిధి అంటే పాటలైక చూద్దాంలే అనుకుంటారు. ఆ పాటలు పాడుచూ ఉండగా నీ అద్భుతం దేవుడు ఇవ్వాలని చెప్పి ఆశతో వచ్చి ఉండొచ్చు. కానీ నువ్వు ఆ సమయానికి లేవు. దేవుడు ఆశీర్వదించే సమయానికి అందుబాటులో లేవు నువ్వు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, నీకు రావాల్సిన దీవెనను అందుకునే సమయంలో అందుబాటులో లేవేమో. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఇప్పుడు 3:30కు లైవ్ అంటే ఆ 3:30 నుంచి 4:30 వరకు ఏముంటుందిలే అండి, ఏదో స్థుతులు చెప్పుకుంటారు రోజు అదే కదా, అందులో ఏముంది. ఓ 4 గంటలకు వద్దామంటే 4 to 4:30 కూడా ఏముంటుంది, ఏదో ఒప్పుకోవాలంటారు. రోజు అవే చేస్తారు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏముంది అని చెప్పేసేసి ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు. ఏమో ఆ స్థుతులు చెల్లిస్తూ ఉండగానే నీ జీవిత సమస్య పరిష్కరించబడుతూ ఉండొచ్చు. ఆ ఒప్పుకోలు, ప్రార్థనలు, ఆ యొక్క వాక్యాలు పలుకుచూ ఉండగానే నీ జీవిత కాలం అనుభవిస్తున్న సమస్య వెంటనే పరిష్కరించబడవచ్చు. ఎందుకంటే వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఒక మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గమనించాలి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి నీకు సహోదరులతో ఐక్యత లేదు, సంఘ సహవాసం నీకు లేదు. కాబట్టి నువ్వేదో వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, అనుకున్న విధంగా నీకు నచ్చిన విధంగా చేస్తున్నావు, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటకు లోబడతలేదు. కాబట్టి సహవాసంలో నువ్వు ఉండాలమ్మా అని చెప్పినప్పుడు వెంటనే నెక్స్ట్ వారం నుంచే మనసు మార్చుకుంది, పరిస్థితులు మార్చుకుంది. వెంటనే తర్వాత వారమే ఆమె ఆరాధనకు సకాలంలో వెళ్ళింది. హల్లెలూయా. స్వస్థత పొందుకున్నదంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అనుభవించింది, విడుదల పొందుకుంది. ఈ రోజున ప్రియులారా, దేవుని సన్నిధిలో సకాలంలో ఉండగలుగుతున్నారా? దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండగలుగుతున్నారా? ఓపికతో ఉండగలుగుతున్నారా? ఏదో వచ్చాం, వాక్యం 2 నిమిషాలు విన్నాం, ఇక్కడో 2 నిమిషాలు, అక్కడో 2 నిమిషాలు, ఇలాగా మరి సమయాన్ని గడుపుతున్నారా? ఈ సహోదరి జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగింది తెలుసా? స్థిరముగా, ముందుగా, ఆసక్తితో, అసలైన సమయానికి, ఆరంభ గడియ నుంచే ఉండడం ద్వారా అద్భుతాన్ని, స్వస్థతను, విడుదల పొందుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి వెలుగునివ్వాల్సిందే. ఆమేన్. 2, 3, 4. 4వది ఏంటంటే దేవుని బలము. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదాల్లో 4వది ఏంటి తెలుసా? దేవుని బలము. ద్వితీయోపదేశకాండం 32:30లో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం వలన కలిగేటువంటి 4వ మేలు దేవుని బలము. ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని పారద్రోలుతారంట. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇక్కడ మీరు ఒక కర్రను విరగొడతాం ఈజీ, అదే 4 కర్రలు కలిసి ఉంటే విరగొట్టలేం. ఒక ఆవును సింహం జయించవచ్చు, కానీ అదే 4 ఆవులు ఏకమైతే సింహం ఏమీ చేయలేదు. ఒకరి నిమిత్తం ఒకడు ప్రార్థించడానికి, ఒకరి భారంలో ఒకరు మోయటానికి, ఒకరి ఎడల ఒకరికి ఎంతో ప్రేమ, ఐక్యత అవసరం. పొయ్యిలో కొన్ని పొలాలను పెట్టినప్పుడు ఎక్కువగా మంట వస్తుంది. అప్పుడు ఒక పొలను బయటికి తీసేసేయండి,
దాని మంట ఆరిపోతుంది. మరలా పొయ్యిలో పెట్టినప్పుడు ఇతర పుల్లలతో కలిసి అది మండుతుంది ప్రియులారా. ఆత్మీయ కూటాల్లో కూడా గొప్ప ఉద్యమం కలగటానికి ఇదే ముఖ్య కారణం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ, ఈరోజు నా ప్రియులారా, ఎప్పుడైతే ఐక్యత కలిగి నువ్వు దేవుని సేవ చేస్తావో, దేవుని ప్రార్థన చేస్తావో, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. లోకులు ఒక సామెత నమ్ముతారు, కలిసి ఉంటే కలదు సుఖం. ఆమేన్, హల్లెలూయా. ఐక్యతని గురించి లోకులు పాడుతున్నారు, కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడాను? దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆలోచనలను వారికి అనుకూలంగా మార్చుకుని చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళు. కలిసి ఉంటే కలదు సుఖం అంట. హల్లెలూయా. బలం బలం బలం. అలాగే ఐదవదిగా మనం చూసినట్లయితే, మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం వల్ల సంతోషం, ఎంతో సంతోషం కలుగుతుందంట. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందల సంతోషముగా ఉన్నది. రోమా 14:17 మనం చూస్తూ ఉన్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, మరి అద్భుతాలు చూస్తాం. అలా సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు పెద్ద సహోదరుడైన యేసుక్రీస్తు ఆనంద తైలముతో మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. కీర్తన 45:7, యెషయా 61:3 బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఆయన మనకిస్తున్నాడు. ఆమేన్. సహోదరులు ఏకమై పాడాలి. సహోదరులమంతా కలిసి మనం ఏక మనసుతో పాడాలా, ఏక మనసుతో స్తుతించాలా, ఏక మనతో నాట్యం చేయాలా. ఇవన్నీ ఇలాగా కలిసి చేస్తూ ఉంటుంటే మరి సంతోషము, ఇతరులకు కూడా సంతోషమే. మనం కలిసి పని చేస్తున్నప్పుడు చూసి అందరూ సంతోషిస్తారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే సహోదరులు కలిగి మరి ఏం కలిగి ఐక్యత కలిగి నివసించడం వల్ల కలిగే మరి 6వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఎంతో బలము, ఎంతో శక్తి, ఎంతో మహిమ. ఆమేన్, హల్లెలూయా. ఒక కుటుంబంలో 4 సహోదరులు ఉన్నారు. ఆ 4 కూడా కలిసి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ 4 ఐక్యతగా ఉన్నారు. ఇంకా వేరేవారు ఎవరు కూడా తగువుకు రారు. ఆ కుటుంబం బలమైన కుటుంబంగా ఉంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళని ఎదిరించలేరు. ఒకవేళ విచ్ఛిన్నం అయిపోతే ఇంకంతే, లోకువైపోతారు. ఐక్యత ఐక్యత బలాన్ని తెచ్చిపెడుతుంది. పాత నిబంధనలో 120 మంది ఏకముగా దేవుని ఆరాధించినప్పుడు మహిమ దిగొచ్చింది. 1 దినవృత్తాంతాలు 5:12-13 చూడొచ్చు. కొత్త నిబంధనలో కూడా 120 మంది ఏకమై కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిగా దిగొచ్చింది. అపోస్తలుల కార్యం 2:1-3-4 మీరు చూసినప్పుడు పైనుండి శక్తి పొందితిరి అని ఉంటుంది అక్కడ. లూకా సువార్త 24:49 చూసినట్లయితే ప్రియులారా, పైనుంచి శక్తి పొందరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందుతున్నారు. హల్లెలూయా. సాక్షులైందరు. అపోస్తలులు 1:8. ఆమేన్. ఐక్యత కలిగి ఉండటం వల్ల కలిగే అష్ట ఆశీర్వాదాల్లో 7వది సువాసన. ఎంతో సువాసన. 133 కీర్తన 2వ సహోదరుల ఐక్యత తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. ఏంటి పరిమళము అంటే? సువాసన. హల్లెలూయా. పరిమళం అంటే సువాసన. ఎక్కడ ఏక మనసు ఉన్నదో అక్కడ పరిమళ సువాసన ఉన్నది. అంతే కదా. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఐక్యతతో ఉన్నారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఐక్యత, ప్రేమ, సమాధానాలతో ఉన్నారు, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఎంత సువాసన, ఎంత సంతోషము. అదే కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం లేదు, పిల్లలకు సమాధానం లేదు, ఎంత గందరగోళం వెలుబడి చేస్తుంది ప్రియులరా.
కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఏక మనసు ఉన్నదో అక్కడ పరిమళ సువాసన ఉంది. ఈ రోజున నీ కుటుంబంలో పరిమళ సువాసన ఉందా? ఈ రోజున మరి నీ యొక్క కుటుంబంలో నీ పిల్లల మధ్య, నీ భార్యాభర్తల మధ్య, లేకపోతే నువ్వు పనిచేస్తున్న బాస్, ఎక్కడైనా సరే పరిమళ సువాసన ఉందా? లేకపోతే దుర్గంధం, దుర్వాసన, అసూయ, ద్వేషము ఏలుబడి చేస్తూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. గాలిలో తేలుతూ వస్తున్నటువంటి సువాసన దాని జన్మస్థానాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఆ ప్రకారమే పువ్వు నుంచి వచ్చేటువంటి సువాసన అది వికసించినటువంటి స్థలాన్ని, పురుగు జాతిని ఆకర్షిస్తూ ఉన్నది. సహోదరుల ఐక్యత వలన కలిగేటువంటి సువాసన ఎటువంటిదంటే, పూదండను చేయువారు మరి నార సహాయంతో పూలు నల్లుతూ ఉంటుంటారు. ఆ పువ్వుతో కలిసినటువంటి ఆ యొక్క నార సువాసన ఇస్తూ ఉన్నది ప్రియులారా. ఆ పువ్వులను గుచ్చడానికి ఉపయోగించినటువంటి ఆ దారం సువాసన ఇస్తుంది. దారానికి సువాసన ఉండదు, కానీ ఆ పువ్వులన్నిటిని ఐక్యపరిచింది కాబట్టి, ఆ పువ్వులన్నిటిని కూడా ఐక్యత చేసింది కాబట్టి ఆ పువ్వులలో ఉన్నటువంటి దారము కూడా సువాసన వస్తుంది. ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగేటి సహోదరులు మరి ఐక్యత వలన కలిగేటువంటి సువాసన ఎటువంటిదో మనం చూసి ఉన్నాం. దారం దానికి లేదు, కానీ ఆ పువ్వులతో సహవాసం చేయటం వల్ల, ఆ పువ్వులను ఐక్యపరచడం వల్ల అది కూడా సువాసన ఇస్తూ ఉంది. ఆమేన్. ప్రభు ఇంపైనటువంటి సువాసనను ఆగ్రానించేటువంటి వాడు. నోవాహు దహన బలి అర్పించినప్పుడు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేనెప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను అని వాగ్దానం చేశాడు. ఆదికాండం 8:22. ఏక మనసును, ప్రేమ, ఐక్యతను ప్రభు ఎదుట కానుకగా సమర్పించవా? ఏక మనసు ఉందా? ప్రేమ ఉందా? ఐక్యత ఉందా? ప్రభు దానిని ఇంపైన సువాసగా ఆగ్రానిస్తున్నాడు. ఇంపైన సువాసనగా ఆగ్రానిస్తున్నాడు. ఏంటంట? ఏక మనసు, ప్రేమ, ఐక్యత. ఇవన్నీ ప్రభు ఎదుట కానుకగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం వలన కలిగేటువంటి మరి ఆశీర్వాదాల్లో చివరి ఆశీర్వాదము ఎంతటి అభిషేకం అనుకుంటున్నారు? ఎంతో అభిషేకం. గమనించాలి ప్రియులు, ఎంతో అభిషేకం. మళ్ళా ఈ యొక్క అభిషేకంలో 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, అది అహరోను శిరస్సు మీద పోయబడిను. ఇది యాజక అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అతని తల, గడ్డము, అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలానికి సాదృశ్యం. అభిషేకం అహరోను తల మీద నిలిచిపోలేదు, గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారింది. యేసుక్రీస్తు ప్రభువారు అంగీని ముట్టినటువంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సహితము అందరూ కూడా స్వస్థత పొందారు. వింటున్నారా ప్రియులారా? మనం దేవుని ఎదుట యాజకులమై ఉన్నాం. ప్రకటన 1:6. పౌలు వస్త్రములు, నడికట్లు అభిషేకంతో నింపబడ్డాయి. పేతురు నీడలో కూడా అభిషేకం ఉన్నది. ఆమేన్. రెండవదిగా, హెర్మోను మంచు అనేటువంటిది ప్రవచనాభిషేకానికి సాదృశ్యం. హెర్మోను కొండ పరిశుద్ధ పర్వతం అని పిలువబడుతుంది. అది ఎల్లప్పుడూ కూడా మంచుతో కప్పబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 32:2, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె, లేత గడ్డి మీద పడు చిగురాకు వలె, లేత 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 గడ్డి మీద పడేటువంటి చినుకు వలె ఉన్నది, పచ్చిక మీద కురి వర్షం వలె ఉండును. ఇలాగూ ఉపదేశించు వారే ప్రవక్తలు. ద్వితీయోపదేశకాండం 32:2. మూడవదిగా ఎంతటి అభిషేకం గమనించాలి. మూడవదిగా కీర్తన 48:2, సియోను కొండ, ఇది రాజుల అభిషేకాన్ని సూచిస్తూ ఉంది. సియోను మహారాజు పట్టణము. ఆమేన్. 2వ కీర్తన 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇది మూల భాషలో అభిషేకించి ఉంచి ఉన్నాను అని చెప్పబడుతుంది. ఇజ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. చూద్దాం 149వ కీర్తన 2వ వచనం, ఇజ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. కీర్తన 149:2. హల్లెలూయా.
సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు రాజరికాభిషేకం కుమ్మరించబడుతున్నది. మీరు రాజకుమారులు, రాకుమార్తెలు, సహోదరులుగా ఐక్యత కలిగి నివాసం చేసి సమస్తము కూడా పాలించండి. హల్లెలూయా. అటువంటి కృప ఈ వాక్యం వినిచిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.